తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ముట్టలు జరుగుతున్నాయి. అటు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ముట్టడి, అలాగే విద్యాశాఖ భవనాలను ముట్టడిస్తా ఉన్నారు. డిఎస్సీ అభ్యర్థులు పోస్ట్పోన్ చేయాలంటున్నారు. గ్రూప్ 2 అభ్యర్థులు ఖచ్చితంగా మాకు పోస్ట్పోన్ చేస్తూనే మాకు పోస్టులను పెంచాలంటూ ఉన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి 1:100 ఇవ్వాలంటున్నారు. ఇట్లా చాలా ఇష్యూస్ కనబడతా ఉన్నాయి. టీడీపీ ఎందుకు మౌనంగా ఉంటుంది? మరి రేవంత్ రెడ్డి బాబుకు సంబంధించినటువంటి మీటింగ్ అనుకోవచ్చా, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చా? మౌనంగా ఏమీ లేము. మేము ఖచ్చితంగా డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో మేము ఆల్రెడీ మా స్టాండ్ ని చెప్పున్నాము. వాళ్ళవి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్, న్యాయపరమైనటువంటి డిమాండ్స్ ఖచ్చితంగా మీరు ఇవాళ రోజున వాటి మీద సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని మేము చాలా బలంగా చెప్పినాము. దానికి సంబంధించి ఒక నోట్ కూడా రిలీజ్ చేసాం. అయితే ఇక్కడ నాకేమనిపించింది అని అంటే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే ఎవరి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ పక్షాన మేము మాట్లాడతాం, అందులో డౌట్ లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కావచ్చు, ఎందుకో అధికారం రాకముందర ఒకలాగా, అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా బిహేవ్ చేస్తున్నారని అయితే అర్థమవుతా ఉంది. ఎందుకనంటే డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు రోడ్ల మీద ఎండనక, వాననక, రాత్రనక, పగలనక వాళ్ళు అంత ఆందోళన చేస్తూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పడతలేదా? ఒకసారి మాట్లాడలేరా మీరు పిలుచుకొని? ఎక్కడో ఏదో జయంత్యుత్సవాలకి పోగలిగేటువంటి మీకు సమయం ఉన్నప్పుడు ఆ డిఎస్సి అభ్యర్థులను పిలుచుకొని, ఎందుకంటే వారే కదా విద్యాశాఖ మంత్రి, రేవంత్ రెడ్డి గారే కదా విద్యాశాఖ మంత్రి, మరి వాళ్ళ రోజున మరి ఎందుకు పిలిపించుకొని మాట్లాడలేకపోతున్నారు? సో ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏంది, అంతకు ముందర ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోయినటువంటి వ్యక్తులే. ఎవరు మాకేమి ఏమంటారు అంటే ఆప్తులు కాదు, సన్నిహితులు కాదు. ప్రజలకు ఎవరు అన్యాయం చేస్తే వాళ్ళ గల్లలు పట్టుకొని ప్రశ్నిస్తాం మేము, అందులో డౌట్ లేదు. ఈవెన్ డిఎస్సికి సంబంధించి కూడా మేము చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాం. మా టీఎన్ఎస్ఎఫ్ విభాగం కూడా వాళ్ళకి సపోర్ట్ గా పనిచేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసేదే తగ్గేదే లేదు. ఓకే, తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా పార్టీ డెవలప్మెంట్ కోసము ఎవరైనా పోయినటువంటి వాళ్ళు వస్తామంటే మీ యొక్క స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది స్పేస్ కోసం వెతుక్కున్నటువంటి వాళ్ళు కనబడతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు కూడా అసంతృప్తితో కొనసాగుతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు వస్తామంటే టీడీపీ ఎలా ముందుకు? ఎవరైనా సరే ప్రజల కోసం మేము పని చేస్తాము అనేటువంటి ఒక సిద్ధాంతం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మా పార్టీలోకి వెల్కమ్. ఓకే. అండ్ ఇంకొకటి, సరే నేను ఈ విషయాన్ని మేము మీకు తెలియంది కాదు, మీకు కొత్త విషయం కాదు, కానీ మళ్ళీ కూడా మీ ఛానల్ పరంగా కూడా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎస్, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్ లో ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకనంటే ప్రజలకి మంచి చెయ్యాలి అని అంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఒక, నాకు తెలిసి ఒక నిస్వార్థమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ అండి. సో ఖచ్చితంగా అలాంటి ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ రోజున ఆహ్వానం పలుకుతుంది. మీరు పార్టీలో పనిచేసి వేరే పార్టీలోకి వెళ్ళినా సరే, మీరు ఇవాళ రోజున కనుక మేము ప్రజలకి మంచి చేస్తాం, ప్రజల కోసం పోరాడతాం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని కనుక మీరు భావిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీకు ఆహ్వానం పలుకుతా ఉన్నది. 119 నియోజకవర్గాలకు ఇప్పుడు కనీసము ఎవరైతే ఆశావాహులు ఉంటారో, ఆశావాహులు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అసలు ఇన్ఛార్జీలు అంటా ఉంటాం, ఇన్ఛార్జీలు లేనటువంటి పార్టీగా ఉన్నది. ఇన్ఛార్జీలను ఎప్పుడు వేయబోతా ఉన్నారు? పూర్తి స్థాయిలో 119 నియోజకవర్గాలలో ఎలాంటి ప్రయత్నాలు మీరు చేయబోతున్నారు? ఇన్ఛార్జీలు లేరని కాదు, యాక్చువల్ గా ఏం జరిగిందంటే మా మొత్తం కార్యవర్గం అంతా కూడా డిజాల్వ్ అయ్యి, మొన్న ఎప్పుడైతే రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటికల్ గా డిజాల్వ్ అవుతుంది. సో దాని తదుపరి వెంటనే అక్కడ ఏపీలో ఎన్నికలు రావడము, కొంచెం అవి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో జరగడము, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు నౌ దట్ వీ హావ్ వన్ దేర్, నిన్న సార్ కూడా అదే క్లారిటీ ఇచ్చినారు, రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది పార్టీ జరుగుతుంది. నాకు తెలిసి ఒక నెల రోజుల్లో ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అయిపోతాయి. ప్రాపర్ స్ట్రక్చర్ ఆఫ్ ద పార్టీ, ప్రాపర్ గా ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలనేటువంటిది వచ్చేస్తుంది. ఒక నూతన కార్యవర్గంతో, నూతన ఉత్సాహంతో మేము మళ్ళా ప్రజల ముందరికి రాబోతున్నాం. ఎన్ని బహిరంగ సభలు చూడబోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి సంబంధించి? ఎందుకంటే అటు ఏపీలో అధికారంలోకి వచ్చారు, మీకు ఖచ్చితంగా ఫుల్ పవర్ అయితే ఉంటది. తెలంగాణలో ఇక్కడ ఖచ్చితంగా పాగా వేయాలనేటువంటి ఆలోచన మీకు కూడా కనబడతా ఉంటది. ఎన్ని రకాలుగా మీ యొక్క ప్రయత్నాలు ఉండబోతా ఉన్నాయి? ఏపీ ముఖ్యమంత్రిని ఇక్కడికి ఎన్నిసార్లు పిలిపించబోతా ఉన్నాయి? ఇక్కడ మీరు అన్నటువంటి ప్రశ్న, ఎన్ని చూడబోతున్నారు ఏంటిది అని అంటే, ఎక్కడికి పోయేటువంటి ప్రసక్తి లేదు, ఇక్కడనే ఉంటాం. మా జాతీయ పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఏ విధమైనటువంటి ఇప్పుడు లెట్స్ సే మొన్న అవసరం ఉండింది వచ్చింది, ఎందుకంటే డెఫినెట్ గా అక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా అడ్రస్ చేయాల్సినటువంటి ఒక అవసరం జాతీయ పార్టీ అధ్యక్షులకి ఉంది కాబట్టి వచ్చిండ్రు, మాట్లాడిండ్రు. సో తదుపరి కూడా రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడెప్పుడైతే పార్టీ రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది, ప్రతిసారి కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి అవసరాలు ఉంటే ఖచ్చితంగా సార్ వస్తారు, మాట్లాడతారు. బట్ ఇట్ అగైన్ వీ హ్యావ్ అ టీమ్ హియర్. మేమందరం కూడా చాలా బలంగా పని చేస్తా ఉన్నాం, ఆల్రెడీ ఇంకా బలంగా పనిచేస్తాం. చివరగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం, మీరు ఏపీలో అయితే జనసేన
బీజేపీ టీడీపీకి సంబంధించినటువంటి అలయన్స్ అక్కడ పొత్తుతో కూడినటువంటి విషయంలో బయటకు వచ్చింది. తర్వాత మినిస్టర్లలో కూడా వాళ్ళకి పాల్పంచుకున్నటువంటి సందర్భం అన్ని రకాలుగా కూడా అట్లా ఉంది. తెలంగాణ రాష్ట్రాల్లో సంబంధించినటువంటి విషయంలో అలాంటి ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారంటే డెఫినెట్ గా దానికి సంబంధించి ఇప్పుడు మొన్న అక్కడ ఏం జరిగింది అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల వల్ల ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, ప్రజలకి మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ఇమ్మీడియట్ గా ఒక కూటమి అనేటువంటిది ఫామ్ అయింది. అక్కడ ఎన్డీఏలో భాగస్వాములుగా మేము కానీ జనసేన కానీ ఉన్నాం. సో దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ ఇన్ తెలంగాణ అనేటువంటి దాని మీద కూడా చర్చలు జరుగుతా ఉన్నాయి. నాకు తెలిసి కొన్ని రోజుల్లో దానికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రొఫెసర్ జోష్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మేము పూర్వ వైభవం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నటువంటి మాట చెప్తూనే నిరుద్యోగుల కోసం మా యొక్క పార్టీ ఆల్రెడీ ఒక స్టాండ్ పైన ఉంది. రేవంత్ రెడ్డి కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరికైనా కానీ మా యొక్క ఉద్ఘాటన మాత్రం ఉంటుంది నిరుద్యోగుల పక్షాన అనేటువంటి మాట కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, ఎన్టీఆర్ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.